హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక వరుస అల్పపీడనాలు రేపటి నుండి ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ ఏ జిల్లాలకు ఈ వర్షాలు పడతాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో రికార్డు వర్షపాతం నమోదైంది. ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇక ఈ నెలలో వరుస అల్పపీడనాలు ఏర్పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో రాబోయే 2 వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా రానున్న 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్ అయితే జారీ అయ్యింది. ఇక నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు ఏపీ తెలంగాణలోనే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక వారం రోజులుగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ నెల 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా తర్వాత వెంటనే అల్పపీడనాలు ఏర్పడతాయని, తుఫాన్లుగా బలపడే పరిస్థితులు కూడా ఉన్నాయని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి. ఇక వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని, ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న 2 వారాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. సెప్టెంబర్ కల్లా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోనే ఈ 6 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు రేపు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక తెలంగాణలో చూసినట్లయితే ఆగస్టు 9వ తారీఖున నల్గొండ, సూర్యాపేట, నాగూర్, కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోనే అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ప్రధానంగా రాయలసీమ, మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో శుక్రవారం పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఇక పిడుగుపాటు దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.